ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నా ప్రియులైన అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు అందరికీ నా హృదయపూర్వక నిండు ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు. గత 3 రోజులుగా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు మీద రకరకాల భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియాలో రావడం మనం చూస్తున్నాం. యాక్చువల్లీ ఒక పాస్టర్ గారు, గుంటూరుకు చెందినటువంటి ఒక వ్యక్తి, అతని మీద ఎవరో కులాన్ని అడ్డంగా పెట్టుకు దూషించారని చెప్పి ఎస్సీ అట్రాసిటీ కేసులో పోరాడుతూ పాస్టర్ కారణంగా సుప్రీంకోర్టులో ఓడిపోయారట. సో దానికి సంబంధించి తీర్పు వెలువడిన తర్వాత ఇక ఎస్సీలు మతం మారితే, ముఖ్యంగా క్రిస్టియానిటీలోకి వెళితే కుల ధృవీకరణ కోల్పోతారు, ఎస్సీలుగా ఉండే అర్హత కోల్పోతారు అని రాజ్యాంగం ప్రకారం ఇలా ఉంది అని మాట్లాడుతూ రకరకాల కామెంట్లు, రకరకాల వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. దయచేసి ఈ వీడియో వీక్షిస్తున్న వారందరినీ నేను కోరుతున్నది ఒకటే, నా మతాన్ని, నా కులాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఒక భారతీయుడిగా నేను మాట్లాడుతున్న విషయాలు నిజమా కాదా అని ఆలోచన చేయండి. మంచి మనసుతో ఆలోచన చేస్తే మీకు అర్థమవుతాయి. లేదు నేను ఒక మూర్ఖత్వంతో, మూఢత్వంతో మాట్లాడతాను అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు, పూర్తిగా చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. అలాగే ఈ వీడియో వీక్షిస్తున్న ఆత్మీయులకు చెప్తున్నాను, తప్పకుండా ఈ వీడియో మీరు లైక్ చేయడం ద్వారా, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడం ద్వారా ఇంకా అనేక మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. చాలామంది నిజానిజాలు తెలుసుకుంటారు. ఒక క్రైస్తవుడిగా నా బాధ్యత కేవలం నా విశ్వాసాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, సమాజంలో జరుగుతున్న ప్రతి అంశం మీద చెడ్డవి మంచివి కూడా నా యొక్క భావాలు, నా భావ ప్రకటన తెలియజేసేటువంటి అవకాశం ఉంది కనుక నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇలా సద్వినియోగం చేసుకుంటూనే ఉంటాను. రైట్. ఇప్పుడు ఆ కోర్టు తీర్పులో ముఖ్యంగా ప్రకటించినటువంటి విషయం ఏమిటంటే, మీ క్రైస్తవ్యంలో కులాలు ఉండవు గనుక మీరు ఎస్సీ రిజర్వేషన్ పొందడానికి అర్హులు గారు, అలాగే ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని వినియోగించుకోవడానికి కూడా అర్హులు గారు. అదే చట్టంలో బౌద్ధ మతానికి వర్తింపజేశారు, సిక్కు మతానికి వర్తింపజేశారు. ఎప్పుడు జరిగింది ఇది అని అంటే 1949 నవంబర్ 26న మన రాజ్యాంగం ఆమోదించబడింది, ఆమోదం తెలిపారు. 1950 జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం మీ అందరికీ తెలుసు, రిపబ్లిక్ డే మనం జరుపుకుంటాం. ఆ రోజు అమల్లోకి వచ్చింది. అదే 1950లో అంటే దాదాపు 6 నెలల తర్వాత ఆగస్ట్ నెలలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి పాస్ చేశారు. అందులో పారా నెంబర్ 3లో హిందూ మతస్థులు ఎవరైనా సరే ఆ మతంలో నుండి వేరే మతంలోకి వెళితే వారు తమ కులానికి సంబంధించిన రిజర్వేషన్లు కోల్పోతారు అని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చారు. ఎప్పుడిది? రాజ్యాంగం అమలైపోయిన అంటే జనవరి 26 తర్వాత 6 నెలల తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమని చెప్పారంటే, హిందూ మతంలో నుంచి ఎవరైనా ఒకవేళ మతం మారితే వాళ్ళు తమ రిజర్వేషన్లని, హక్కుల్ని కోల్పోతారు అన్నారు. దీని మీద సిక్కులు గట్టిగా పోరాటం చేశారు. సిక్కులు పోరాటం చేసేసరికి మరి మేము సిక్కు మతంలో ఉన్నాం కదా, మేము హిందూ మతంలో లేం కదా, హిందూ మతం వేరు సిక్కు మతం వేరు కదా, మాకు రిజర్వేషన్లో ఎందుకు పోతాయి, మాకు రావాల్సినవి ఎందుకు తీసేస్తారు అని గట్టిగా మాట్లాడేసరికి రాజ్యాంగ సవరణలు చాలా జరిగాయి కదా. ఇప్పటివరకు రాజ్యాంగ సవరణలు ఎన్నో జరిగాయి. నెహ్రూ గారి కాలంలో కూడా రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఈ రాజ్యాంగ సవరణ జరిగించి సిక్కులకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత మళ్ళీ 1990లో బౌద్ధ మతస్థులకు కూడా అవకాశం కల్పించారు. ఇప్పుడు హిందూ మతస్థులకు, బౌద్ధ మతస్థులకు, సిక్కు మతస్థులకు కూడా ఇది వర్తిస్తుంది. అంటే వాళ్ళు ఆ మతాల్లో ఉన్నప్పటికీ వాళ్ళ రిజర్వేషన్లు కోల్పోరు, వాళ్ళ కులాలు అలానే ఉంటాయి. ఇప్పుడు ఒక హిందూ బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయినా, ఒక హిందూ సిక్కు మతంలోకి వెళ్ళిపోయినా ఆ వ్యక్తి యొక్క కులం మారదు. కానీ ఒక హిందువు క్రిస్టియన్గా మారినా, ఇస్లాంలోకి ముస్లింగా మారినా మాత్రమే అతని యొక్క కులం మారుతుంది. అసలు దీనికి ఏమైనా ఒక పద్ధతి ఉందా? మీరు అందరూ ఆలోచన చేయండి. ఏ లెక్కల ప్రకారంగా దీన్ని ఆమోదించాలి అని అంటే, మరి క్రిస్టియన్స్లో కులాలు ఉండవు కదా, ఇస్లాంలో కులాలు ఉండవు కదా, అందుకని ఇలా చేసి ఉంటారు అనేది కొందరి వాదన. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, బౌద్ధంలో కులాలు ఉన్నాయా? కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. బుద్ధుడు బహుజన హితాయ బహుజన సుఖాయ అంటే అందరి హితం అందరి సుఖం అనే సూత్రంతో కుల అసమానతలు లేని సామాజిక వ్యవస్థను నిర్మించడానికి పాటుపడ్డాడు. అంటే కులం బోధనల్లో కాకుండా సామాజిక రాజకీయ నిర్మాణంలో కూడా కుల వ్యవస్థను ధిక్కరించాడు. అంటరాని కులం చండాలుల అనేవారిని కూడా సంఘంలో భిక్షువులుగా స్వీకరించడం, అంటే వారికి తన మతంలో అవకాశం కల్పించాడు. వారికి బ్రాహ్మణులకు సమాన హక్కులు ఇవ్వడం వంటి చర్యలతో
అతను కుల వ్యవస్థ యొక్క ఆచారిక పద్ధతిని నేరుగా వ్యతిరేకించాడు. ఒక వ్యక్తి ఎవరి కులంలో పుట్టినా అతను ఏ పని చేస్తున్నాడో దాని ఆధారంగా నిర్ణయించాలని, అంటే బ్రాహ్మణుడైనా శిల్పి పని చేస్తే శిల్పిగానే చూడాలి, నిర్మాణ శిల్పి అయినా త్యాగిగా జీవిస్తే భిక్షువుగా గౌరవించాలి, అంటే ఈ కులాన్ని బట్టి అతని గౌరవం ఆధారపడి ఉంటుందనే భావనలో నుండి ప్రజలు బయటికి రావాలి అనే భావన ద్వారా కులం కాకుండా ధర్మకర్మ ఆధారంగా మానవ మూల్యాన్ని స్థాపించాడు. అంటే బుద్ధుడు కుల వ్యవస్థను సిద్ధాంతంగా నిరసించి సంఘంలో సమాన అధికార నిర్మాణం ద్వారా అమల్లో పెట్టి వ్యక్తిగత విషయాల్లో అంటరాని వారిని కూడా స్వీకరించడం ద్వారా 3 స్థాయిల్లో సిద్ధాంతం, సంఘం, ఆచరణ తిరస్కరించాడు. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. నెక్స్ట్ మరికొన్ని విషయాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. బుద్ధుడు కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించి మానవుల గౌరవం జన్మ అనగా కులం ఆధారంగా కాకుండా వారి కర్మ, ప్రవర్తన ఆధారంగా నిర్ణయం అవ్వాలని బోధించాడు. అతని ధర్మోపదేశం ప్రకారం అందరూ సమానం, కులం, వర్ణం, మతం, లింగభేదాలు లేకుండా అందరూ నిర్వాణానికి ప్రవేశించే అధికారం ఉందని స్పష్టం చేశాడు. బుద్ధుడు చాతుర్వర్ణ కుల వ్యవస్థను సృష్టించిన ధర్మశాస్త్రాలను నిరసించి అవి మానవ సృష్టిలోని మూఢాచార్య మిథ్యాతత్వాలుగా సూచించాడు. అంటే ఏ చాతుర్వర్ణ వ్యవస్థ అయితే హైందవ మతంలో ఉందో దాన్ని బుద్ధుడు వ్యతిరేకించాడు. అలాగే బౌద్ధ మతం విగ్రహారాధనను వ్యతిరేకించింది. ఈ కులం వద్దు, అందరూ సమానం అన్నాడు. సో ఇంకా మీరు చూస్తే మనిషి గౌరవం బ్రాహ్మణ కులంలో పుట్టడం వల్ల కాదు, ఉచ్చ నీచత్వం జన్మ మీద కాకుండా కర్మ మీద ఆధారపడి ఉంటుందని అన్నాడు. అంటే కులం కాకుండా ప్రవర్తన ఒక వ్యక్తిని నిర్ణయిస్తుందన్న భావన తీసుకురావడం కూడా కుల వ్యవస్థకు విరుద్ధమే. అలాగే సంఘ జీవితంలో బౌద్ధ సరోజం, అంటే ఆ బౌద్ధ సంఘంలో బ్రాహ్మణులు, శూద్రులు, చండాలులు, అంటరాని శ్రేణి వారు కూడా ఒకే రకమైన భిక్షు స్థానం పొందినట్లు చరిత్ర చూపిస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థ కులాలకు స్థానం లేని సమాజంగా ఆచరణలోకి తెచ్చాడు. ఇది బుద్ధిజంలో ఉన్నటువంటి వాస్తవం. సో బుద్ధిజంలో మనం ఏముందో చూసాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందన్నారు, మీరు క్రైస్తవ్యంలో కులం లేదు కాబట్టి, మీరు క్రైస్తవ్యంలోకి మతం మారారు కాబట్టి మీ రిజర్వేషన్ రద్దు చేస్తున్నాం అన్నారు. మరి ఆ క్రైటీరియా ప్రకారంగా బుద్ధిజంలోనూ కులం లేదు. మరి బుద్ధిజంలో మారినప్పుడు ఎందుకు వారి యొక్క రిజర్వేషన్ రద్దు కావట్లేదు? 1990లో వారికి ఎందుకు వెసులుబాటు కల్పించారు? అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు లేనివి ఆ తర్వాత అమల్లోకి వచ్చాయి. ఎందు నిమిత్తం వచ్చాయి? ఇది నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? ఒక నిజంగా ఈ ఈ ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, అందరం భారతీయులమే, అందరూ ఇక్కడే పుట్టాం, ఇక్కడ పుట్టి మతాలు మార్చుకుంటున్నారు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మతాలు స్వీకరించట్లేదు. ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి. మనుషులందరూ ఇక్కడే పుట్టి మతాలు మార్చుకున్నారు, వాళ్ళకి నచ్చిన మతంలోకి వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళారు. హిందువులు క్రిస్టియన్స్ అయ్యారు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అయ్యారు, ముస్లిమ్స్ మళ్ళీ హిందూస్ అయ్యారు. ఇలా రకరకాల మతాలలోనికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వెళుతూనే ఉంటారు. ఎందుకంటే ఆర్టికల్ 25 ప్రకారంగా మనకి మత స్వేచ్ఛ ఉంది కదా. నువ్వు నీకు నచ్చిన ఏ మతంలోకైనా వెళ్ళిపోవచ్చు, నువ్వు నీకు నచ్చిన ఏ మతాన్నైనా హ్యాపీగా స్వీకరించవచ్చు, ఆ మతాన్ని అనుసరించవచ్చు అని రాజ్యాంగం చెప్పినప్పుడు మళ్ళీ నువ్వు ఈ మతంలోకి వెళితే నీ కులం, నీ రిజర్వేషన్ రద్దయిపోద్దని చెప్పటం, మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని కులాల వాళ్లకు మాత్రమే వాటిని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఇది రాజ్యాంగబద్ధమైనదా లేదా సవరించాల్సిందా? మీరు ఆలోచన చేయాలి. లేదంటే ఒక పని చేయాలి. ఎవరైతే మతం మారారు అని అంటున్నారో ఈ అంటరాని వాళ్ళందరినీ తీసుకెళ్లి ఉన్నత కులాల్లో కలిపేశారు అనుకోండి, రేపు పొద్దున వాళ్ళకు పుట్టబోయే పిల్లలైనా ఆ అంటరానితనం నుంచి, ఆ వివక్ష నుంచి విముక్తి పొందుతారు కదా. అలా అయినా చేయండి. దీని మీద కోర్టులు కూడా పునరాలోచన చేయాలి. న్యాయవాదులు, న్యాయమూర్తులు పునరాలోచన చేసి, అధికారులు పునరాలోచన చేసి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఖచ్చితంగా దీన్ని ఏమైనా మార్చగలిగే అవకాశం ఉంటే వెంటనే మార్చాలి. ఎందుకు మార్చాలి? ఒక విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు నేను ఓసీ రెడ్డి కులంలో పుట్టా. నేను రెడ్డి కులంలో పుట్టినప్పుడు నా కులాన్ని నేను మార్చుకోలేను కదా. నా పుట్టినప్పుడు నాకు ఏ కులం ఉందో ఇంకా అదే కులం కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నో క్యాస్ట్ అనేది భారతదేశం అంతా వచ్చేసింది అనుకోండి, కులాలు మొత్తం ఎత్తేసారు అనుకోండి, నాకు కులం ఉండదు, మీకు కులం ఉండదు, ఎవరికి కులం ఉండదు, రైట్? సో మతం అనేది అలా కాదు. మా అమ్మా నాన్నలు ఒక మతంలో ఉన్నప్పటికీ ఆ మతం నాకు నచ్చకపోతే నేను వేరే మతంలోకి వెళ్ళొచ్చు. రాజ్యాంగం కూడా మనకు హక్కు కల్పించింది. నేను వేరే మతంలోకి వెళ్ళే అవకాశాన్ని రాజ్యాంగం ఇచ్చింది. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించండి. ఇక రెండోకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మతం మారిన తర్వాత ఎస్సీలను బీసీసీలోకి పంపిస్తున్నారు. బీసీసీ అని పంపిస్తూ ముందు ఏం చెప్పారు, క్రిస్టియానిటీలో క్యాస్ట్ లేదు కాబట్టి మీరు బీసీసీలోకి వెళ్ళాలి అంటున్నారు. బీసీసీ క్యాస్ట్ కదా. బీసీసీ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. బీసీసీ అంటే వెనుకబడిన తరగతులు, కేటగిరీ సి. ఇది వెనుకబడిన తరగతులు, బీసీ వర్గంలో ఒక నిర్దిష్ట ఉపవర్గీకరణ.
సామాజికంగా మరియు విద్యాపరంగా వెనకబడిన వర్గాలను వర్గీకరించడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో దీన్ని తరచుగా ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా విస్తృతమైన ఓబీసీ ఇతర వెనుకబడిన తరగతి సమూహం కిందకు వస్తుంది. అంటే మీకు కులం లేదని చెబుతూ మీరు మతంగా మారారు కాబట్టి కులాన్ని రిజర్వేషన్ వదులుకోవాలని చెబుతూ బీసీసీ అంటే మళ్ళీ ఈ కేటగిరీలో ఇంకో కులాన్ని అంటగట్టి ఎందుకు పెడుతున్నారు? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు కులమే లేదన్నప్పుడు నో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కులమే లేదన్నప్పుడు పోనీ ఓసీలో పడేయాలి, పట్టుకొచ్చి ఓసీలో పడేసినా మళ్ళీ కులం ఉన్నట్టే. ఇప్పుడు మళ్ళీ బీసీసీలో పెట్టారు అంటే మరి కులం ఉన్నట్టే కదా, కులం కోల్పోయినట్టు ఎట్ట అవుతుంది అక్కడ? ఇవి ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ చాలా రోజుల క్రిందట ఒక వాగ్దానం చేశారు, అది కూడా ఒకసారి విందాం. రిజర్వేషన్లన్నీ బీసీడీకి వెళ్ళిపోతున్నాయి, ఎస్సీ రిజర్వేషన్ రావడం లేదు. నేను అందుకనే మీ అందరికి హామీ ఇస్తున్నాను, మీ తరపున తెలుగుదేశం పార్టీ పోరాడతాం. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా దళితులుగానే మీకు రిజర్వేషన్ ఉండే వరకు పోరాడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో. ఆయన కూడా నేను పోరాడతానన్నారు. మరి ఇది ఎప్పుడన్నారో నాకు తెలియదు, కానీ ఈ వీడియో మీకు చూపించాను. అంటే ఆయన కూడా ఒకానొక సందర్భంలో నేను పోరాడతాను, ఇది కరెక్ట్ కాదని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఆలోచన చేయండి, అందరూ ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని చర్చించి తప్పకుండా అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించి, అరే మతం అనేది వ్యక్తిగతం, అది ఎవరిష్టం ఇప్పుడేం మారొచ్చది, కులం అనేది అలా కాదు కదా, అసలు కులం అనేది ఎందుకు ఇచ్చారు అనేది కూడా మనం ఆలోచన చేస్తే కులం అనేది ఎందుకు వచ్చింది, కుల రిజర్వేషన్ ఎందుకు వచ్చింది అంటే మన చాతుర్వర్ణ వ్యవస్థలో పూర్వం నుంచి కూడా చాలామంది శూద్రుల్ని చాలా నీచంగా చూశారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, ఇందులో దాపరికం ఏమీ లేదు. కొంతమంది బ్రాహ్మణోత్తములు కూడా మాట్లాడారు ఇందులో, ఇది నిజం అని చెబుతూ. కొన్ని విషయాలు నేను కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. చూడండి, కేరళలో ట్రావెన్కోర్లో ఒక అప్పటి అంటే 1910, 1900 ఆ టైంలో తీసినటువంటి చిత్రం ఇది. రైట్, వీళ్ళందరూ ఇక్కడే కూర్చోవాలి, ఇక్కడే ఉండాలి, ఇది దాటి రాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఇక్కడ పెట్టేయాలి, డబ్బులు అంటే వాళ్ళ నాణ్యాలు ఇక్కడ పెట్టేయాలి. నాణ్యాలు ఇక్కడ పెట్టేసి సరుకుల కోసం పచారీ కొట్టుకెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంటే ఈ వ్యాపారం నిర్వహించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. వీళ్ళు ఇవ్వాల్సినటువంటి సరుకుల కోసం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇక్కడ పెట్టేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ కూర్చొని ఎదురు చూడాలి, దూరంగా ఉండాలి. వీళ్ళ గాలి కానీ వీళ్ళ నోట్లోంచి వచ్చే ఉమ్ము తుంపర్లు కూడా వాళ్ళ మీద పడ్డానికి లేదన్నమాట. అర్థమైందా? సో అలా ఉంటే అప్పుడు వీళ్ళ సరుకులు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడో మార్గ మధ్యలో పెడతారు, అప్పుడు వీళ్ళు వెళ్ళి సరుకులు తీసుకుని వెళ్ళాలి. ఇది విషయం ఇక్కడ చూడండి. అంటే ఒకప్పుడు శూద్రుల్ని ఇంత భయంకరంగా అవమానించి, ఇంత భయంకరంగా హింసించి, వాళ్ళు కొట్టి తిట్టి బాధ పెట్టి అసలు మనుషుల్లా కూడా చూడకుండా మూతికేమో ముంతగట్టి, ముడ్డికేమో చీపురు గట్టి, రోడ్ల మీద తిరగకూడదు, చెప్పులు లేకుండా నడవాలని చెప్పి బాధలు పెట్టినటువంటి పరిస్థితి 1910లో కూడా ఉంది మన భారతదేశంలో. అంటే స్వతంత్రం రావడానికి ఒక 30-40 సంవత్సరాల ముందు కూడా మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. స్వతంత్రం వచ్చాక కూడా చాలా సందర్భాల్లో ఇలాంటివి మనం చూసాం. సో కాబట్టి అరే ఇంత బాధలు అనుభవించారు వీళ్ళు పూర్వం నుంచి కూడా, కాబట్టి వీళ్ళ కూడా అభివృద్ధి పొందాలి, వీళ్ళు కూడా ఉన్నత స్థితిలోకి అడుగు పెట్టాలి అని భావించి రాజ్యాంగంలో వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పించారు. ఇప్పుడు కూడా కొన్ని న్యూస్లు మనం చూస్తుంటే చూడండి, దళితురాలు గుడిలోకి వెళ్ళిందని తాళం వేశారు, న్యూస్ చూశారుగా. అలాగే మీ హద్దిదే దళిత అధికారిని అడ్డుకున్న పూజారి చూశారుగా. దళితుడు మా గుడిలోకి రావద్దు అని ఎన్నో వార్తలు రోజు చూస్తున్నాం మనం. మీరు మా గుడిలోకి రావద్దు అన్నారు, మొన్ననే ఎవరో ఒక చంటి పాపను ఒక గుడి దగ్గర చంపేశారు, మీరు రావడానికి లేదని చెప్పేసి. మొన్న ఒక యువకుడిని కొట్టారు. ఇవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి. 1990స్లో ఏముంది అంటే 1900లో ఏముంది, 1910లో ఏముంది, అంతకు ముందే ఉంది, ఇప్పుడు కూడా ఉన్నాయి కదా ఇలాంటి పరిస్థితులు. ఇవన్నీ న్యూస్లో వచ్చినటువంటి, నేనేం చూపించాను, నేనేం కొత్తగా క్రియేట్ చేసినవి కావు, ఇవన్నీ న్యూస్లో వచ్చాయి. చూడండి, ఇదిగో దేవదాసి వ్యవస్థ, ఆయన వల్ల నేను కొన్ని నెలలకే గర్భవతి అయ్యాను. చూడండి, ఇది కూడా BBC న్యూస్లో వచ్చింది. ఆయన వల్ల నేను కొన్ని నెలలకే గర్భవతి అయ్యాను, నేను గర్భం దాల్చానని తెలిసినా ఆయనలో ఎలాంటి ఎమోషన్స్ కనిపించలేదు, ఒకరోజు నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. దేవదాసి, మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి మగవాళ్ళు ఎవరు ముందుకు రారు అని ఒక దేవదాసి, గుడిలో ఎప్పటికీ దేవదాసీలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఎప్పటికీ దేవదాసి వ్యవస్థ అనేక ప్రాంతాల్లో ఉంది, ఇప్పటికే ఉంటే
ఏంటి 2026 నాటికే ఇంకా కనబడుతుంటే 1900లో స్వతంత్రానికి ముందు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మన దేశంలో ఉండేవి. సో ఇలాగా ఇబ్బందులు పడిన వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించారు. వీళ్ళ జీవితాలు కూడా బాగుండాలి, ఆ మూఢ విశ్వాసాల నుంచి బయటికి రావాలి, ఆ అంధవిశ్వాసాల నుంచి బయటికి రావాలి అని చెప్పేసి కల్పించారు వీళ్ళకి. దీన్ని మీరు మానవీయ దృక్కోణంతో చూడాలి, కానీ వేరేగా ఆలోచిస్తే ఎలా కుదురుతుందో ఒకసారి అందరూ ఆలోచన చేయండి. నెక్స్ట్ అంబేద్కర్ గారు కూడా ఏం మాట్లాడారు, ఆయన గురించి మమ్ముట్టి గారు ఒక సినిమా తీశారు. ఆ క్లిప్ ఒకసారి చూద్దాం, ఏం మాట్లాడారో ఒకసారి ఆ క్లిప్ చూద్దాం. నేను ఒకసారి ప్లే చేస్తాను, మూవీలో క్లిప్ ఇది, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తీశారు. ఆ క్లిప్ ఒకసారి చూద్దాం. అదృష్టవశాత్తు నేను హిందూ అస్పృశ్యుడిగా పుట్టాను. దాని కాదని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఈ హేయమైన పరిస్థితుల్లో జీవించడాన్ని కాదని తిరస్కరించే హక్కు నాకుంది. నేను పుట్టుకతో హిందువునైనా ఈ రోజు ప్రమాణం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా హిందువుగా చావను. ఇక నేను హైందవుని కాదు, అంటరాని వాడిని కాదు, నేను విముక్తి పొందినవాడిని, స్వేచ్ఛాశీలు. నేను ఇక హిందూ దేవుళ్లను పూజించను, హిందూ ధర్మాలను పాటించను. రైట్. సో ఈ మూవీలో బిట్టిది యాక్చువల్లీ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, తన జీవితంలో ఏదైతే రాశారో, ఏ మనుధర్మ శాస్త్రాన్ని అయితే తగలబెట్టారో దాన్ని బేస్ చేసుకుని తీసినటువంటి మూవీ. సో ఈ మధ్యకాలంలో కూడా చాలా మూవీలు వస్తున్నాయి, చాలా రోజులుగా మూవీలు తీస్తున్నారు, కానీ కొన్ని మూవీలు చరిత్రను వక్రీకరించి తీస్తున్నారు. ఇది ఒరిజినల్గా తీసినటువంటి మూవీ, దీన్ని ఎవరో కాదనలేరు. అంబేద్కర్ గారు ఇదే చెప్పారు, నేను దురదృష్టవశాత్తు హిందూ అస్పృశ్యునిగా పుట్టాను, కానీ ఇప్పుడు నేను అలా చావను, నేను అలా చావడానికి ఇష్టపడట్లేదు, నేను ఖచ్చితంగా మతం మారుతాను అన్నారు. మతం మారారు. ఎక్కడికి వెళ్ళారు? బౌద్ధిజంలోకి వెళ్ళారు. ఇప్పుడు బుద్ధిజంలోకి వెళ్ళినప్పుడు బుద్ధిజంలో కులాలు లేవు, బుద్ధిజంలో చాతుర్వర్ణ వ్యవస్థ లేదు, బుద్ధిజంలో విగ్రహారాధన లేదు, బుద్ధిజంలో ఏవీ లేవు. అంటే హిందూ మతానికి క్వైట్ ఆపోజిట్గా బుద్ధిజం ఉంది. కాబట్టి ఆయన బుద్ధిజంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన రాసినటువంటి, అంటే ఆయన కమిటీ రాసినటువంటి రాజ్యాంగంలో మీరు మతం మారితే కులం మారిపోతారు, రిజర్వేషన్లు కోల్పోతారని ఆయన ఎందుకు పెడతాడు? ఆయన పెట్టింది కాదు అది. ఆ తర్వాత వచ్చింది ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. మీకు తెలుసు 1950లో 6 నెలల తర్వాత వచ్చిందని ముందే మీకు చెప్పాను. సో దీని గురించి కొంతమంది బ్రాహ్మణోత్తములు ఏం మాట్లాడారు అది కూడా ఒకసారి చూద్దాం. ఈ వీడియోలో ఒక పండితుడు కొన్ని శ్లోకాలు చెప్తూ, మనుధర్మ శాస్త్రంలోని కొన్ని శ్లోకాలు చెప్తూ కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇది పూర్తి వీడియో నా దగ్గర లేదు, ఒక బిట్ నాకు ఎవరో పంపించారు, ఒకసారి విందాం ఇందులో ఆయన ఏం చెప్తున్నారు. దీని అర్థం ఏమిటో తెలుసా? అధర్మో హి శూద్రస్య, శూద్రుడు ఖచ్చితంగా చెప్తున్నాను, మనోధర్మశాస్త్రాన్ని తగలబెట్టాలి. ఎందుకంటే ఇది వినండి, అధర్మో హి శూద్రస్య నాస్తి తస్యావపి ధర్మతః అని అంటుంది. దీని అర్థం ఏమిటో తెలుసా? అధర్మో హి శూద్రస్య, శూద్రుడు అధర్ముడు, నాస్తి తస్యావపి ధర్మతః, అతనికి ధర్మం లేదు, ధర్మాన్ని ఆచరింపచేయకండి అని దీని అర్థం. ఇది తప్పు కదా, ఖచ్చితంగా తగలబెట్టాలి. ఇది 100% తప్పు. ఏష ధర్మ సనాతన శూద్రస్యాపి ద్విజాతిషు. మనుస్మృతిలో శూద్రుడు బ్రాహ్మణుడికి సేవ చేయాలి, కాబట్టి అతనికి స్వాతంత్ర్యం లేదు అంటుంది. ఇది ముమ్మాటికి తప్పు, నేను ఖండిస్తున్నాను. అందుకే ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి. రైట్, చూసాం కదా మనుధర్మ శాస్త్రంలో ఏముంది. అంబేద్కర్ గారు ఆల్రెడీ తగలబెట్టారు మనుధర్మ శాస్త్రాన్ని. ఆ మనుధర్మ శాస్త్రం గురించి ఈయన మాట్లాడుతూ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి, అందులో ఇలా రాయబడి ఉంది అని చెప్తున్నాడు ఈయన. సో ఈయన మాత్రమే కాదు, చిన్నజీర స్వామి గారు ఏమన్నారో ఒకసారి అది కూడా విందాం. అంటే గత కాలంలో ఏం జరిగిందో సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు ఇవన్నీ కూడా, సో అది కూడా ఒకసారి విందాం. అండ్ వన్ మోర్ థింగ్, గుడిలోకి రానివ్వట్లేదు మమ్మల్ని అని బాధపడ్డ వాళ్ళని నేను చూసాను స్వామిజీ సమాజంలో. ఇప్పటికీ ఉన్నారు స్వామిజీ అక్కడక్కడ. సో ఇంకొకటి స్వామిజీ, ఇక్కడ ఇప్పుడు హరిజనులకు సంబంధించి ఈరోజు ఇన్ని చేస్తున్నారు, ఇవన్నీ ఒకవైపు. ఈ మరొక వైపు వాళ్ళని అర్చకులుగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద స్థాయిలో మీ కేంద్రంగా జరుగుతుంది. దీని పట్ల కొంత విమర్శ ఖచ్చితంగా ఉంది. చాలా అంటే నేను విన్నాను అనేక సందర్భాల్లో. దీన్ని ఎలా చూడొచ్చు, ఏంటి? అండ్ వన్ మోర్ థింగ్, గుడిలోకి రానివ్వట్లేదు మమ్మల్ని అని బాధపడ్డ వాళ్ళని నేను చూసాను స్వామిజీ సమాజంలో. ఇప్పటికీ ఉన్నారు స్వామిజీ అక్కడక్కడ. సమాజానికి ఒక ఆధ్యాత్మిక విప్లవకర్త రామానుజుల వారు. రామానుజాచార్య వారు ఆ రోజులు 1000 ఏళ్ల క్రితం బ్రాహ్మణేతరులకు మంత్రాన్ని ఇచ్చేవారు కాదు, హరిజన్స్కి ఇచ్చేవారు కాదు. ఆడవాళ్ళకి అసలు ఏ వర్ణంలో ఉన్న వాళ్ళు కూడా మంత్రం వినే అధికారం లేదు అనేవారు. వింటే చెవిలో సీసం పోయాలి,
అంటే నాలుకని తీసేయాలి అనే రకం ఉండేది. అవి నిజంగా జరిగాయి సార్? ఉంది, అలా ఉంది. అంటే ఆ రోజుల్లో ఆర్డర్ ఆఫ్ ది డే వాస్ లైక్ దట్ ప్రాబబ్లీ. రైట్, చూశారు కదా చిన్నజీర స్వామి గారు ఏం చెప్పారు. రామానుజుల వారి కాలంలో హరిజనులకు కానీ స్త్రీలకు కానీ శూద్రులకు మంత్రోపదేశం చేసేవారు కాదు, కేవలం బ్రాహ్మణులకు మాత్రమే. అలాగే వాళ్ళ చెవుల్లో వేదం వింటే సీసం పోయాలి, వేదం అంటే నాలుగు కొయ్యాలి, ఇవన్నీ ఉండేవి అని ఆయనే చెప్తున్నారు, మీరు విన్నారు. మనుధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి విషయాలే ఇవన్నీ కూడా. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం అంటున్నారు కానీ ఆయన మొన్నటి వరకు కూడా అమల్లో ఉన్నట్టే మనకి 1910లో కూడా ఈ వివక్ష, నేటికి వివక్ష కనబడుతోంది అనేది మనం చూస్తున్నాం. ఇది ఎలా ఉందంటే, అంటే గుళ్ళోకి రావద్దు అన్నారండి, లేకపోతే నువ్వు ఇలా చేయొద్దు అన్నారు, నువ్వు దీనికి పనికిరావు అన్నారు, దానికి పనికిరావు అన్నారు, ఇవన్నీ ఉన్నాయి, కనబడుతున్నాయి. ఇప్పటికీ వివక్ష చూపిస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో అయితే నువ్వు మతం మారినా కూడా అదే కులం పేరుతో వివక్ష చూపించే పరిస్థితులు ఉన్నాయి. నువ్వు మతం మారిపోయావు కాబట్టి నువ్వు ఓసీ అయిపోయావనో, నువ్వు మతం మారిపోయేప్పుడు నీకు నో క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసిందనో, నువ్వు మతం మారిపోయా కాబట్టి బీసీసీ అయిపోయాని ఎవడు అనుకోడు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో, ఆంధ్ర తెలంగాణలోను, భారతదేశంలో ఇంకా అనేక పల్లెల్లో మతం మారినా సరే ఆ కులం పేరుతో దూషించేవాళ్ళు, కులం పేరుతో అవమానించేవాళ్ళు, కులం పేరుతో అసహ్యంగా చూసేవాళ్ళు, కులం పేరుతో వివక్ష చూపించేవాళ్ళు నేటికి ఉన్నారు. అది వర్ణ వివక్ష, కుల వివక్ష. వివక్ష ఉంది, గౌరవం లేదు వాళ్ళకి. ఆ పరిస్థితులు ఉన్నాయి అని ఇదిగో మీ కళ్ళతో మీరు సాక్ష్యాలు చూశారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మా ఆయన నన్ను తాగొచ్చి కొడుతున్నాడు, రోజు హింసిస్తున్నాడు, మానసికంగా హింసిస్తున్నాడు, శారీరకంగా హింసిస్తున్నాడు, నన్ను చాలా బాధలు పెడుతున్నాడు. బోలెడంత కట్నం తెచ్చాను, ఇంకా కట్నం తేవాలంటున్నాడు, చాలా కట్నం తెచ్చిచ్చాను. నాకు నా భర్తకి వద్దు, ఇలాంటి వ్యక్తితో నేను బతకలేను, నేను బయటికి వెళ్ళిపోతా, నా కట్నం డబ్బులు నాకు ఇప్పించేయండి అని అడిగితే, లేదు నీ భర్తను నువ్వు వదిలేస్తానంటున్నావు కాబట్టి నీకు ఇంకా కట్నం డబ్బులు రావు, అతనితో ఉంటూ నువ్వు బాధలు అనుభవిస్తేనే నీకు ఆ డబ్బులు ఇప్పిస్తామంటే ఏమైనా బాగుందా? అది ఏమైనా బాగుందా? ఇది న్యాయమేనా? ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను అంటేనేమో నువ్వు హింసించావు, అవమానించావు, పొమ్మన్నావు, అది జరిగింది. ఇప్పుడు పోయినోడు ఎవరిష్టం వాడిది పోతాడు, పోయినోడు పోతాడు, వచ్చినోడు వస్తాడు, ఎవరిష్టం వాడిది. విశ్వాసం కదా ఇది, విశ్వాసం అనేది ఎవరిష్టం వాళ్ళది. అది మనం యాక్సెప్ట్ చేయగలగాలి. నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పినప్పుడు దానికి ఇవి కంట్రోల్ చేయగలగాలి, ఈ తప్పులన్నీ దిద్దుకోగలగాలి. సరే అవి చాలా వరకు దిద్దుకున్నాం అని చెప్పినా ఇప్పటికే సమాజంలో కనబడుతున్నాయి, వీటిని కూడా కంట్రోల్ చేయగలగాలి. పెద్దవారే ఒప్పుకుంటున్నారు కదా, నేనేం కొత్తగా మాట్లాడట్లేదు. సో ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే మనం, నువ్వు మతం మారావు కాబట్టి నీకు రిజర్వేషన్ పోద్ది అంటే, ఇప్పుడు మతం మారగానే అతని ఆర్థిక పరిస్థితుల్లో కానీ సామాజిక పరిస్థితుల్లో కానీ ఏమైనా మార్పులు వస్తాయా? మనసులో వస్తుందండి మార్పు మతం మారితే, అంతే కదా. ఇప్పుడు నేను మతం మారాను, ఏ విశ్వాసంలోకి అయితే వెళ్ళానో ఆ విశ్వాసంలో, ఆ ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతూ ఉంటాను, అంటే నా మనసులో, నా అంతరంగంలో మార్పులు వస్తాయి. అంతేగాని నా ఆర్థిక పరిస్థితుల్లో, నా సామాజిక పరిస్థితుల్లో మార్పులు ఏమి రావు కదా. ఇప్పుడు నేను సడన్గా మతం మారితే నేను కలెక్టర్ని అయిపోతానా? మతం మారితే తను కోట్లు వచ్చి పడిపోతాయా? ఏముంటుంది? మతం అనేది విశ్వాసం. ఎవరు ఏ మతంలోకైనా వెళ్ళిపోవచ్చు, ఎవరు ఏ మతంలోనైనా ఉండొచ్చు. అది మనకు ఆర్టికల్ 25 ఇచ్చిన స్వేచ్ఛ కదా అది మన భారతదేశంలో. నువ్వు ఏ మతంలోకైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అదే రాజ్యాంగం, నువ్వు ఏ మతంలోకైనా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు అని చెప్పింది అదే రాజ్యాంగం. ఇప్పుడు మళ్ళీ నువ్వు మతం మారితే ఇలాగ అయిపోద్దని చెప్తున్నది అదే రాజ్యాంగం. అది కేవలం మళ్ళీ ఇస్లాం వారికి, క్రైస్తవులకి మాత్రమే. పరస్పర వ్యతిరేకంగా ఉన్న హిందుత్వానికి, బౌద్ధానికి మళ్ళీ తేడా లేదు. పరస్పర వ్యతిరేకంగా ఉన్న వాటిలో తేడా లేదు, కానీ క్రైస్తవ్యం ఇస్లాంలోకి వెళ్తే మాత్రమే వర్తించదు. అంటే అది కూడా రాజ్యాంగం రాసినప్పుడు లేదు, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అన్నప్పుడు మరి ఆలోచించాలి కదా ప్రభుత్వాలు. అలాగని అన్ని కోర్టులు తీర్పు రాలేదు, అన్ని కోర్టులు దీన్ని చెప్పలేదు. కొన్ని కోర్టులు మానవత్వంతో ఆలోచించాయి, కొంతమంది న్యాయవాదులు, కొంతమంది న్యాయమూర్తులు మానవత్వంతో ఆలోచించారు. అఫ్కోర్స్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఉన్నత న్యాయమూర్తులు కూడా రాజ్యాంగ ప్రకారంగా తీర్పునిచ్చారు, వాళ్ళదే తప్పని అనడానికి లేదు, రాజ్యాంగ ప్రకారంగా తీర్పునిచ్చారు. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేయాలి? రాజ్యాంగాన్ని సవరించుకునే ప్రయత్నం చేయాలి. అరే నాయన, భిన్నత్వంలో ఏకత్వం కలిగి భారతీయులం మనం, ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలోనే బ్రతుకుతున్నాం, ఈ దేశంలో పుట్టి మనకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తున్నాం. బౌద్ధం మన దేశాందే, హిందుత్వం మన దేశాందే, జైన మతం మన దేశాందే, సిక్కు మతం మన దేశాందే. ఈ 4 మళ్ళీ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి కొన్ని విషయాల్లో. అలాగే 4 భారతీయ మతాలే. ఇప్పుడు భారతీయుడు అంటే హిందూ మతానికి చెందినోడు మాత్రమే కాదు, బౌద్ధులోకి వెళ్ళొచ్చు, జైన మతంలోకి వెళ్ళొచ్చు, సిక్కు మతంలోకి వెళ్ళొచ్చు, ఇస్లాంలోకి వెళ్ళొచ్చు, క్రిస్టియానిటీలోకి వెళ్ళొచ్చు, రేపు పొద్దున ఇంకో కొత్త మతం ఏదైనా వస్తే ఆ మతంలోకి కూడా వెళ్ళొచ్చు. మనకి స్వేచ్ఛ ఉంది. సో కాబట్టి ఇది వ్యక్తిగతం కాబట్టి ఈ కులాన్ని లేదా వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ని ఆపడం కరెక్టా కాదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇక రెండో పాయింట్, కొంతమంది ఏం వాదిస్తారంటే, ఏమంటే రిజర్వేషన్స్ కొన్ని కులాలకు మాత్రమేనా,
పెద్ద క్యాస్ట్లుగా చెప్పుకుంటున్న వాళ్ళలో పేదలు లేరా అని అడుగుతుంటారు. అఫ్ కోర్స్ ఉన్నారు. నేను గతంలో కూడా దాని గురించి మాట్లాడాను. ఓసీల్లో కూడా చాలామంది పేదలు ఉన్నారు, తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వాలు ఏం చేయాలి? అందరి గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఏమైనా సవరణలు తీసుకొస్తే అన్ని విషయాలు ఆలోచించి ఆర్థిక పరంగా ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసి కూడా రిజర్వేషన్లు ఇచ్చినా తప్పులేదు. కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో చూడాలి కదా. అవన్నీ ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. కానీ ఏళ్ల తరబడి మన రాజకీయ నాయకులు కూడా ఒకే అంశం మీద అలా ఏదో వెళ్ళిపోతున్నారు తప్ప, అరే సమాజంలో పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరే ఆలోచన చేయండి. అలా అని అన్ని కోర్టులు అదే చెప్పట్లేదు. కొన్ని కోర్టుల్లో కొందరు న్యాయమూర్తులు వేరే విధంగా తీర్పునిచ్చారు. అది కూడా ఒకసారి చూద్దాం. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు. చర్చికి వెళితే కులం పోదు. చూడండి జాగ్రత్తగా. మత భావాలను బూచిగా చూపించి రిజర్వేషన్ల కోత పెడదామంటే కుదరదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఆసక్తికరంగా మారాయి. పిటిషనర్ అయిన మహిళ హిందూ పల్లన్ తల్లిదండ్రులకు పుట్టిన ఆమె చర్చికి వెళుతుందన్న పేరుతో ఆమెకున్న కుల ధృవీకరణ పత్రాన్ని తీసేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన తీర్పును మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్ ఎం దొరైస్వామిల ధర్మాసనం వెల్లడించింది. పిటిషనర్ హిందూ వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళ. ఆమెకు కుల ధృవీకరణ ఎస్సీ కాగా ఆమె ఒక క్రైస్తవుని వివాహం చేసుకున్నారు. వారి పిల్లల్ని భర్త మతానికి చెందిన వారిగా గుర్తించడంతో పిటిషనర్ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేశారు. ఎందుకెలా అంటే పిటిషనర్ డాక్టర్ కావడంతో ఆమె ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఆమె క్లినిక్లో సిలువు గుర్తులు వేలాడుతూ కనిపించాయని, అందుకు తాము కుల ధృవీకరణ తొలగించినట్టుగా చెప్పారు. అయితే చర్చికి వెళ్ళటం, ఇంట్లో సిలువు గుర్తులు ఉన్నంతనే వారు క్రైస్తవ్యాన్ని స్వీకరించినట్టుగా నిర్ధారణకు రాలేమన్న ధర్మాసనం ఊహాజనితంగా నిర్ణయాన్ని తీసుకుని కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఒక వ్యక్తి చర్చికి వెళ్ళినంత మాత్రాన అతనిది పలానా కులం లేదా అతను క్రైస్తవుడిని నిర్ధారించడానికి వీల్లేదు అంటున్నారు. ఇది నిజమే కదా. చాలామంది సరదాగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వస్తుంటారు. కొంతమంది అన్ని మతాలని గౌరవించి అన్ని గుళ్ళకి వెళ్తుంటారు, అన్ని దేవాలయాలకి వెళ్తుంటారు. ఇప్పుడు ఒకప్పుడు నేను తిరుపతి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లలు అన్నారు, అన్న మీరు ఒకసారి తిరుపతి రండి అన్న, చూదురు కానీ ఎప్పుడు రాలేదు కదా అన్నారు. నాకు ఒక సెంటిమెంట్ ఉంది. ఏంటి ఆ సెంటిమెంట్ అంటే, మా అమ్మా నాన్న పెళ్ళి తిరుపతి కొండ మీద అయ్యిందంట. అది ఎప్పుడో నాకు కూడా తెలీదు. ఇప్పుడు పాత మండపం ఒకటి ఉంటుందట, ఆ పాత మండపంలో అయింది. నేను మా నాన్నగారితో అమ్మతో అనేవాడిని, ఎప్పుడైనా ఒకసారి తిరుపతి వెళ్తే కనుక మీ పెళ్ళైన మండపానికి వెళ్ళి ఒకసారి అక్కడ చూసి వస్తాను అన్నాను నేను. అలాగే నేను తిరుపతి గుడి మీదకి వెళ్ళాను, కొండ మీదకి వెళ్ళాను. నన్ను చాలామంది అక్కడ ఉన్నటువంటి సహోదరులు తీసుకెళ్లారు. ఆ కొండ మీదకి వెళ్ళాను, ఆ మండపాన్ని చూశాను, వచ్చేసాను. సో అంటే ఏంటి? ఇప్పుడు నేను తిరుపతి కొండ మీదకి వెళ్ళినంత మాత్రం నేను హిందూని అయిపోతానా? నా మనసులో క్రీస్తుని ఆరాధిస్తున్నాను, అంత మాత్రం వెళ్ళకూడదు అంటే వెళ్ళొచ్చు. అలాగే ఒకసారి ఒరిస్సాలో అనుకుంటాను సూర్య దేవాలయాన్ని కూడా చూపిస్తానంటే వెళ్ళాను, చూసి వచ్చాను అక్కడికి వెళ్ళి. అంత మాత్రం నేను మతం మారినట్టు అవుతుందా? అవ్వదు కదా. సో అలాగే చాలామంది మా ఆత్మీయులు చర్చికి వస్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి మతం మారాడు అనేది కానీ లేదా తన విశ్వాసాన్ని మార్చుకున్నాడు అనేది కానీ సర్టిఫికెట్లో తేలాల్సింది. అంతే తప్ప ఇంట్లో సిలువ ఉంది కాబట్టి, ఇంట్లో రాముడు బొమ్మ ఉంది కాబట్టి, ఇంట్లో ఇంకోటి ఏదో ఉంది కాబట్టి అని అనడానికి లేదు. రెండోది, రాజ్యాంగపరంగా ఇలా ఉంది కదా అంటే హక్కుల్ని కాలరాస్తున్న విషయాలు రాజ్యాంగంలో ఉన్నప్పుడు మనం రాసుకున్న రాజ్యాంగమే కాబట్టి, మన కోసం రాసుకున్న రాజ్యాంగం కాబట్టి, మన శ్రేయస్సు కోసం రాసుకున్న రాజ్యాంగం కాబట్టి, మొదట లేనిది 1950లో చేర్చారు కాబట్టి చేర్చిన దాన్ని సవరించమని అడిగే హక్కు కూడా మనకు ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు అలా చేర్చిందని సవరించమనే హక్కు ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఒక బౌద్ధ మతంలోకి వెళ్ళినోడికి హక్కులు కల్పించి, ఒక సిక్కు మతంలోకి వెళ్ళినోడికి హక్కులు కల్పించి, ఒక క్రైస్తవ్యంలోకి ఇస్లాంలోకి వెళ్ళినోడికి మాత్రమే తీసేస్తానంటే ఎట్ట కుదురుద్ది? వాళ్ళు మనుషులు, మేము మనుషులం కాదా అని అంటే అది న్యాయమే కదా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక హిందూ బౌద్ధంలోకి వెళ్ళినా కులం మారదు, ఒక హిందూ సిక్కు మతంలోకి వెళ్ళినా కులం మారదు. కానీ ఒక హిందూ క్రిస్టియానిటీలోకి వస్తే, ఇస్లాంలోకి వస్తే కులం పోద్ది లేదా రిజర్వేషన్ పోద్ది అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది కూడా ఆలోచన చేయాలి ఒకసారి. అలాగే మరో కోర్టు తీర్పు చూద్దాం. మతం మారవచ్చు కానీ కులం కాదు సుప్రీంకోర్టు. అదే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించినటువంటి న్యూస్ ఇది. మతం మారొచ్చు కానీ కులం మారదు. ఒక వ్యక్తి మతం మారొచ్చు కానీ కులం మారలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కులంలో పుట్టిన వ్యక్తి చివరి వరకు అదే కులం రిజర్వేషన్లో కొనసాగుతారని తీర్పిచ్చింది. పంజాబ్కు చెందిన ఎమ్మెల్యే మహమ్మద్ సాదిక్ ఎస్సీ కేటగిరీకి చెందిన వర్గీయుడు. అతడు సిక్కు మతం స్వీకరించి ఎస్సీ రిజర్వ్డ్ బడౌర్ నుంచి పోటీ చేసి గెలవగా ఎన్నిక చెల్లదని పంజాబ్ హైకోర్టు స్పష్టం చేసింది. తాజాగా దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. చూడండి, అంటే అదే సుప్రీంకోర్టులో కొన్ని ఇలాంటి వార్తలు కూడా వినబడుతున్నాయి.
అదే సుప్రీంకోర్టులో మొన్న మీరు ఏదైతే ఈరోజు సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేస్తున్నారో ఆ న్యూస్లు వచ్చాయి, అదే సుప్రీంకోర్టులో ఈ న్యూస్లు కూడా వచ్చాయి. సో కాబట్టి చూడండి, ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పెద్దలు, అధికారులు, ఇంతకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇలాంటి పెద్ద వాళ్ళందరూ కూర్చొని ఆలోచన చేసి, అరే ఇది కరెక్ట్ కాదు, ఇది సామాన్యుడి హక్కులకు భంగం కల్పించటం. ఇప్పుడు మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని రాజ్యాంగంలోనే ఉన్నప్పుడు మళ్ళీ వాడు మతం మారాడని చెప్పి కాళ్ళు నరికేయటం, అతనికి వచ్చే ఆ ఉపాధి అవకాశాలు పోగొట్టడం, అతని ఆర్థిక స్థితిగతుల్ని తారుమారు చేయాలని చూడటం, ఇదంతా పైశాచికత్వం కాదా అని ఒకసారి ఆలోచన చేయాలి. ఇక లేదు, కొంతమంది మేధావులు మాట్లాడుతున్నట్టుగా అసలు రిజర్వేషన్స్ మొత్తం తీసేసి ఆర్థిక స్థితిగతుల్ని బట్టి ప్రజలకు ఏదో చేయాలి అన్నా కూడా మరి సమాజంలో ఈ దారుణమైన ఈ వివక్ష ఎలా ఆగుతుంది, దాని మీద ఎలాంటి చట్టాలు చేస్తారు కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇంకా అంత ఎందుకండి, సోషల్ మీడియాలో ఎంత దారుణమైన కామెంట్లు మీరు చూడండి. ఒక హిందూ గ్రంథానికి సంబంధించి ఎవరైనా స్వాములు కానీ ప్రవచనకర్తలు కానీ ఏమైనా ప్రవచనాలు చెప్తున్నప్పుడు దాని కిందకెళ్ళి బూత్ కామెంట్లు పెట్టే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా అరాకొర 2-3 ఉండొచ్చు, నేను కాదని అనట్లేదు. ఇక్కడ ఇలాంటి వీడియోల కింద పచ్చి బూతులు మాట్లాడుతూ కామెంట్లు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా వీడియోల కింద కూడా నేను ఎవరినేం అన్న ఎప్పుడు కూడా నేను ఏ మతాన్ని దూషించను, నేను అందరినీ ప్రేమిస్తా, అందరినీ గౌరవిస్తా. అలాంటిది మా వీడియోల క్రింద కూడా నువ్వు మతం మారినవాడు అలాగా ఇలాగా అని చెప్పి కామెంట్లు పెడుతుంటారు. నాకు చిరాకు వస్తుంది. అరే నా ఇష్టం ఇది, నా ఇష్టాన్ని నేను ఏమైనా అంటే నువ్వు బాధపడాలి, నేను ఏమైనా తక్కువ చేసి మాట్లాడితే నువ్వు బాధపడాలి, నేను కించపరిస్తే మాట్లాడితే బాధపడాలి. నేను నా క్రీస్తుని ప్రేమిస్తూ నా క్రైస్తవ్యంలో నేను కొనసాగుతుంటే నీకేంటి నొప్పి అని నాకు అనిపిస్తుంది. అంటే అలా కూడా కామెంట్లు చేసే కుసంస్కారులు ఉన్నారు అంటే వాళ్ళని ఏమనాలి? వాళ్ళ మీద కూడా ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దౌర్భాగ్యకరమైన పరిస్థితుల మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోతే ఎలా? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఆడవాళ్ళని లేదు, పిల్లలని లేదు, ఇష్టం వచ్చినట్టుగా బూత్ కామెంట్లు చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళని కూడా తిడుతున్నటువంటి దుర్మార్గపు స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే మత మౌఢ్యం, మత ఉన్మాదంతో రగిలిపోతున్నారు. ఇంకా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో ఈ హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని బతుకుతున్నటువంటి దుర్మార్గపు స్వభావం కలిగి 2-3 వ్యక్తులు ఉన్నారు, 2-3 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే యేసుప్రభుని తిడతారు, మరియమ్మని తిడతారు, ఇదే పని మీద బతుకుతుంటారు. ఏమండి, మొన్న ఎవరో ఆయన అన్వేషణ ఆయన సీతమ్మ తల్లి గురించి ఏదో తప్పుగా చిన్న మాట మాట్లాడాడు అన్నందుకే చాలా ట్రోల్ చేశారు కదా. మరి అతను కూడా క్షమాపణ చెప్పాడు కదా, అతను కూడా చాలా ఖండించారు కదా, గద్దించారు కదా, ఆయన కూడా ముందు అడిగేసి క్షమాపణ చెప్పేశాడు కదా. మరి అలా కాదా ఇతర మత విశ్వాసాలు? అలా కాదా ఇతర మత విశ్వాసాలకు చెందిన వాళ్ళు? అలా తిట్టొచ్చా? ఇతరులను తిట్టొచ్చా? తిట్టడం కరెక్టేనా? ఆలోచన చేయండి ఒకసారి. రైట్, ఈ మధ్య కాలంలో అలహాబాద్ కోర్టు కూడా ఇలాంటి తీర్పు ఇచ్చింది, మతం మారితే కులం మారదు అని. సో కాబట్టి అన్ని కోర్టులు ఒకలా లేవు, అందరు న్యాయమూర్తులు ఒకలా లేరు, పరిస్థితులన్నీ ఒకలా లేవు. కాబట్టి మనం అందరం మంచి మనసుతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. మత కల్లోలాల వల్ల దేశాలు బాగుపడవు. ఇప్పుడు అందరూ ఒకే తల్లికి పుట్టాం, అందరిదే ఒకే మతం అనడానికి లేదు. విషయం ఏంటంటే ఒక తల్లికి పుట్టినోళ్ళే సవితల్లి అనేసరికి, మళ్ళీ ఒకే తండ్రి అయినా కూడా సవితల్లి అనేసరికి ఆ పిల్లల్లో చులకన స్వభావం ఉంటుంది. ఆ సవితల్లికి పుట్టినోళ్ళని లేదా ఉంపుడు గత్తికి పుట్టినోళ్ళని రక్త సంబంధుల్లాగా చూడరు కదా. అలాగే చాతుర్వర్ణంలో కూడా ఒకరేమో తల నుండి వచ్చారు, ఒకరేమో ఉదరం నుండి వచ్చారు, భుజాల నుండి వచ్చారు, పాదాల నుండి శూద్రులు వచ్చారు అనేసరికి శూద్రులను హీనంగా చూశారు, స్వాములు ఒప్పుకున్నారు. సో ఆ వ్యవస్థలోని భావాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, అరే నాయన ఏం జరిగింది, ఎలా జరిగింది, తప్పులేంటి, ఒప్పులేంటి, మూఢ విశ్వాసాలేంటి, నిజమైన విషయాలేంటి, ఇవన్నీ ఆలోచించి చైతన్యం తీసుకొచ్చి అప్పుడు మాట్లాడాలి. అవే మాట్లాడకుండా అరే నువ్వు మతం మారేవంటే దేశద్రోహం అన్నట్టు, మతం మారేవంటే అది ఇది ఏంటండి అసలు ఏంటిది, ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి ప్రతి ఒక్కరికి మనోభావాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని కించపరచకూడదు, అవమానించకూడదు, ఏ మతాన్ని ఎవరు దూషించకూడదు, ద్వేషించకూడదు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే అదే నమ్ముతా, నేనైతే అదే ఫాలో అవుతా కూడా. నేను ఎవరిని అన్యాయంగా దూషించను, ఎక్కడ నేను తప్పుగా మాట్లాడను. నేను ఏది మాట్లాడినా విత్ ఎవిడెన్స్తోనే మాట్లాడను ఇప్పటివరకు. కాబట్టి ఇది నా అభిప్రాయం. సో ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి మీరు కామెంట్ చేయండి. నా తప్ప నన్ను సరిదిద్దండి, చెప్పండి ఇదిగో బాబు నువ్వు ఇలా తప్పు మాట్లాడావు, నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పండి, నేను స్వీకరిస్తాను తప్పు అయితే. ఒకవేళ అది రైటా, ఇదిగో ఖచ్చితంగా మాట్లాడు, ఇది రైట్ అని చెప్పండి. ఇంకో 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ.